కమ్యూనిస్టు ప్రేమలో ఉన్న మీరు సడన్ గా ఆధ్యాత్మిక చెట్టు మారారు. అంటే ఆధ్యాత్మికానికి అభ్యుదయానికి ఏం సంబంధం లేదు నా దృష్టిలో. ఓకే, అదే అయితే మన ఇంట్లో నాకు తెలిసి మీ నాన్న ఉన్నప్పుడు ఐఎస్లు ఉండేవి కదా, మా నాన్న ఉన్నప్పుడు అసలు ఉండేది. దేవుడు అది నీకు ఎట్లా వచ్చింది? నాకు అంటే ఆలోచించే కొద్ది నా దృష్టిలో ఏంటంటే ఏదో సమ్ పవర్ అంతే. ఓకే, ఈ గాలి ఉంది, గాలిని చూపించమంటే ఏం చూపిస్తాం? ఓకే, ఏదో సమ్ పవర్ ఉంది, ఈ సృష్టిని నడిపించే పవర్ ఏదో ఉంది. ఏంది మనలో ఉన్న కూడా అదే పవర్ అనుకుంటున్నాను నేను, అదే దేవుడు అనుకుంటాను. నాకు తెలిసి ఫస్ట్ ఆధ్యాత్మికం అంటే నేను మాలేసుకున్నప్పుడు నన్ను పిలిచి భోజనం పెట్టడం ఫస్ట్ నేను అదే. అది ముందు దేవుడి గురించి ఉండేది కదా మన ఇంట్లో, అది కూడా చాటు చాటుగా అన్నం కాబట్టి పెట్టినా అనేవాడు. సో నాకు ఆ దీన్ని ఇప్పుడు బతికుంటే శివం, ఓకే, పోతే శవం. ఆ పోయేది ఏంది? జీవం. ఆ జీవం ఏడకు పోయింది అంటే అది ఎట్లా పోయింది? అదేంటి పోయిన తర్వాత అది ఏమవుతుంది? ఈ మాటలు ఈ మాట తాపత్రయాలు, ఈ పాకులు. నాకు బాగా ఇచ్చేసింది ఏంటంటే, నాకు బాగా ఇచ్చింది రమణ మహర్షి గారు. రమణ మహర్షి పుస్తకాలు ఎన్ని చూడడం, ఇది అందరం కలిసి అరుణాచలం వెళ్తాం. అప్పటి నుంచి నాకు ఓ రకమైన ఇది కలిగింది. అంతేగాని అభ్యుదయ భావాలకు మళ్ళా అది ఆ పార్శ్వం ఉంటుంది ఎక్కడ. అదే ఇప్పుడు అభ్యుదయాన్ని తత్వాన్ని కూడా పుస్తకాలు రాసిన తెలంగాణ కూడా గీతలో ఒక మాట అంటాడు, అందరు చెబుతారు. మరి ఇంత మందిని చంపడం అంటే నా అన్నలు తమ్ముళ్ళు అంటేను, ఇప్పుడు వాళ్ళందరూ దుర్మార్గులు. నువ్వు చంపపోయినా సత్తారు, వాళ్ళు చంపుతారు, సచ్చేది కన్ఫర్మ్. నువ్వు చంపితే నీకు ఆ క్రెడిట్ నీకు వచ్చింది. వాళ్ళు చంపాల్సిన అవసరం ఉంది, వాళ్ళు బతుకుంటే ఇంకా దారుణాలు ఉంటాయి. అంతేగా, యుద్ధంలో మరణం వేరే మరణం, విజయం. సో ఏంటంటే అభ్యుదయానికి నా దృష్టిలో అయితే ఇది నేను ఏదో కొత్త చర్చి పెట్టినట్టు కదా. నా దృష్టిలో మంచిగా బ్రతకడం కోసం, మనిషిని మనిషిగా గౌరవించడం కోసం. ఏంది మనిషిని మనిషిగా చూస్తా, ఆడి అభివృద్ధి కోసం వాడికి సాయం చేయడం. అంటే కీడు చేయకపోయిన పర్లా, మంచి చేయకపోయిన పర్లా, కీడు చేయకుండా ఉంటే చాలు. అదే దైవత్వం అనుకుంటా. బాధ్యత కూడా కుటుంబం